ఎందుకు పాము విడిచిన దినమందే అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఇంకొక చాట రాయబడింది, అతడు 8 దినములు గలవాడైనప్పుడంట అబ్రహాము ఇస్సాకునకు సున్నతి చేయించాడు. ఏం చేయించాడంట? సున్నతి చేయించాడు. పాత నిబంధన కాలంలో సున్నతి దేనికి సాదృశ్యముగా ఉన్నాయి అంటే బాప్తిసానికి, రక్షణ, మారు మనసుకు సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసి తన పనివారితో కూడా అనేకులు, బంధువులు, స్నేహితులు, తన రక్త సంబంధికులను తన ఇంటి వారితో కలిసి గొప్ప విందు చేసి అబ్రహాము ఆ దినమందు సంతోషపడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంత సంతోషం అంటే, లేక లేక వృద్ధాప్యమందు అబ్రహామును, సారాను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి నోటి నిండా నవ్వును ప్రభు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు అను పేరునకు అర్థం ఏమిటంటే నవ్వు. వారి పండు వృద్ధాప్యమందు సర్వశక్తి కలిగిన దేవుడు వాగ్దానం చేసిన రీతిగా సారాను దేవుడు దర్శించి నిర్ణయ కాలమందు దేవుడు వారి గర్భమున ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు పేరే ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు. మరి వరదలైపు వారికి కూడా దేవుడు ఒక చక్కని వారసుడు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారి కూడా దేవుడు ఏం కలుగు చేశాడు? నవ్వులు కలుగు చేశాడు, ఆనందాన్ని కలుగు చేశాడు, సంతోషాన్ని కలుగు చేశాడు. ఈ రోజున సంఘముతోను, వారి బంధువులతోను, వారి రక్త సంబంధికులతోను ఈ రోజున దేవుని మందిరంలో సంతోషిస్తున్నారంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుమారులను బట్టి దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. 127వ కీర్తన అంటాడు, ఎవరి కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. 5 వచనాలు అంటాడు, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారుడు ఎవరు అనుగ్రహించు స్వాస్థ్యం అంట? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమార్తెలను దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు, కుమారులను అయితే స్వాస్థ్యముగా ఇస్తున్నాడు. ఈ కుమార్తెను మనం పెంచి గొప్పవారిని చేసి చదివించి మరొకరి చేతిలో ఆయన ఏం చేస్తాం? బహుమానాన్ని పెడతాం. అయితే వారసుడైతే తన తండ్రి తర్వాత తన కుటుంబంలో ఆధిపత్యము పరిపాలన చేసేది కుమారుడు కనుక వారిని వారసుడు అని అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఒకరోజు అబ్రహాము బాధపడుతున్నాడు, అయ్యా 318 మంది పనివారిని ఇచ్చారు, ఆస్తిని ఇచ్చారు, ఐశ్వర్యాన్ని ఇచ్చారు, గొప్పతనాన్ని ఇచ్చారు, ఇదో సమస్తమును దీవెనకరంగా చేస్తారు. కానీ నా జీవితంలో ఇదిగో నా ఇంటికి పెద్ద దాసుడు అనేటువంటి ఎలియాజరే కదా నా ఆస్తి అంతటి వారసుడు అని అబ్రహాము బాధపడుతూ ఉంటే సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, అబ్రహాము దిగులు పడకము, చెయ్యకము, నీ బహుమానము అత్యధికము చేయబోతున్నాను. హల్లెలూయా. నీ బహుమానాన్ని నేను అత్యధికంగా చేయబోతున్నాను. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నీ గర్భవాసముల నుండి నేను ఒక కుమారుని ఇస్తాను. ఆ కుమారుడు ఎవరంటే వాగ్దాన పుత్రుడు. ఏ పుత్రుడు అంట? వాగ్దాన పుత్రుడు. అతని ద్వారా నేను భూలోకంలోని సమస్త వంశముల వారిని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ప్రభు దీవిస్తానని చెప్పినట్లుగానే అబ్రహాము, శారా ఎదురు చూస్తున్నట్టు
చేసినట్లుగానే వారు వృద్ధాప్యమందు దేవుడు వారి నోటి నిండా నవ్వు కలుగు చేయడానికి ఒక చక్కని కుమారుడైన ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసి దేవుని ఎంతగానో మహిమపరిచాడంట, దేవుని ఎంతగానో స్తుతించాడంట, దేవుని ఎంతగానో కృతజ్ఞుడై ఉండి ప్రభుని మహిమపరిచాడంట. అయితే మంచిది, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమారుడు గాని కుమార్తెలను ఎవరి కొరకు మనం పెంచాలి? దేవుడు ఇచ్చాడు, బాగానే ఉంది, మనం పొందుకుంటున్నాం. ప్రియమైన వారలారా, ఈ లోకములో అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఈ లోకములో ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఈ లోకములో ఇల్లు, స్థలాలు, ఐశ్వర్యము, బంగారము, వీటన్నిటికంటే వెలగలివి ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలే గొప్ప ఆశీర్వాదము. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక. మీ చప్పట్లో చప్పగా అంటే వాక్యం అర్థం కాదు, చెప్పింది మీకు అర్థం కాదు. ఈ లోకంలో ఉన్న వాటికంటే దేవుడు ఇచ్చిన బిడ్డలు ఆశీర్వాదకరమైనవి. దేవుడి స్తోత్రం చెప్పండి. మన బంధువులు ఇంటికి వెళ్ళామనుకోండి, అమ్మా నీకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని బిల్డింగ్లు కట్టావు, ఎంత సంపాదించావు అని అడుగుతారా? ఎంతమంది పిల్లలమ్మా అని అడుగుతారా? చెప్పరే, ఎంతమంది పిల్లలు? మరి పిల్లలే కదండి ఆశీర్వాదము. ఆ పిల్లలు లేకపోతే ఎంత బాధాకరమైన జీవితం, ఎంత దుఃఖకరమైనటువంటి జీవితము. ఈరోజు నా పిల్లలు లేక బాధపడే స్త్రీలు సమాజంలో లేరా? అయితే దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి బిడ్డలను ఎలాగూ మనం పెంచాలి అంటే చక్కగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చదవండి, దేవుని వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుంటే, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలమందు? ఆ కాలమందు. ఏ కాలమందు అంటే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉండగా వారు పెట్టిన మూలుగులను, వారు పెట్టినటువంటి మొర దేవుడు ఆలకించి ఆ కాలమందు ఇశ్రాయేలు పడుతున్న బాధలు, శ్రమను దేవుడు చూసి దేవుడు మోషేను పుట్టించాడు. మోషే పుట్టినప్పుడంట అతడు దివ్య సుందరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగున్నాడంట? దివ్య సుందరుడై ఉన్నాడు. మరి వరదల ప్రేమను, దీపికాన్ని ప్రేమించి వారు ఇచ్చినటువంటి కుమారుడు ఇదో చక్కగా దివ్య సుందరుడు ఎలా ఉన్నాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే పుట్టాడు. మోషే పుట్టడం వలన దేవునికి సంతోషం కలిగింది, ఇశ్రాయేలుకు విమోచన కలిగింది. తన ప్రజలను విడిపించే నాయకుడుగా మోషే పుట్టడం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదమో. ఆ కాలంలో ఉన్నటువంటి ఫరో అంటున్నాడు, ఇదిగో ఈ హెబ్రీ స్త్రీలలో ఎవరైనా ప్రసవిస్తూ ఉంటే ఆడపిల్లనైతే బ్రతకనించండి, మగ పిల్లవాడైతే చంపివేయండి. ఆడపిల్లనైతే బ్రతకనించండి, మగ పిల్లవాడినైతే చంపివేయండి అనే శాసనము అక్కడ వేయబడినప్పుడు
మోసే తల్లి ఆ పిల్లవాడిని ఎలాగో కాపాడాలో అర్థం కాని స్థితిలో ఒక జమ్ము పెట్టు తయారు చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నైలు నదిలో ఆ జమ్ము పెట్టలో పెట్టినటువంటి ఆ బిడ్డను ఆ బిడ్డలో వదిలేసిందండి. ఆ వదిలేసిన సమయంలో ఫరో కుమార్తె స్నానం చేయటకు ఆ స్థలమందుకు వెళ్ళినప్పుడంట ఇదిగో ఒక పిల్లవాడు ఏడుస్తూ ఆ జమ్ము పెట్టి వారి దగ్గరికి రావడం చూస్తున్నప్పుడు ఆ ఫరో యొక్క పనికత్తులు ఏం చేస్తారంటే ఆ పెట్టిని తీసుకొని వచ్చి చూడగా అందులో ఒక చక్కని కుమారుడు దివ్య సుందరుడుగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వెంటనే ఆ పనికత్తులు అంటున్నాడు, ఇదిగో ఈ పిల్లవాడిని నీ కుమారుడుగా పెంచుకో అని అనగానే, నేను హెబ్రీ స్త్రీలలోనికి వెళ్ళి ఒక స్త్రీని తీసుకొని వస్తాను, పాలించి ఆ బిడ్డను ఆమె పెంచుదని చెప్పగానే ఆ బిడ్డను ఎవరిని పిలుచుకొచ్చారంటే మోషే అన్న తల్లిని పిలుచుకొచ్చారు. చప్పట్లు కొట్టు దేవునికి మహిమ కలుగునుగాక. మోషే కన్న తల్లినే పిలుచుకొచ్చి ఆ బాలుడైనటువంటి మోషేను తన తల్లికి అప్పగిస్తే తన తల్లి పాలిస్తున్న సమయంలో దేవుని వాక్యాన్ని నూరిపోసిందండి. తన ప్రజలు పడుతున్నటువంటి శ్రమను, బాధను దేవుడు ఆ యొక్క పాలు త్రాగుతున్న సమయంలో ఎన్ని దేవుని మాటలు చెప్తుందండి. ఈరోజున దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు వాడు గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే జీవిస్తావో ఆ అలవాట్లే వాడు నేర్చుకుంటాడు. హన్నా గర్భంలో సమయాలు ఉన్నాడు. హన్నా ప్రార్థనా పరురాలు కలిగితే ఆమె గర్భంలో నుండి సమయాలను కూడా ప్రార్థనా పరులుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఏది చేస్తామో అదే చీజ్ మన బిడ్డలోకి వస్తాయి. పాలించి దేవుని కొరకు ఆ బిడ్డను పెంచింది కనుకనే ఒక రోజున మోషే పెద్దవాడినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు సైనికుడు ఒకడు గాయపరుస్తూ బాధపరుస్తూ ఉంటే మోషే చూసి తట్టుకోలేక ఆ ఐగుప్తుని ఏం చేశాడంటే ఒక్క దెబ్బతో కొట్టగా వాడు చనిపోయాడు. వెంటనే విసుగులో పూడ్చిపెట్టి వెళ్ళిపోయాడు మోషే. ఇది ఎక్కడ కనబడి ఎక్కడ తెలిస్తే నన్ను చంపుతాడని మోషే మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆ మిద్యాను అరణ్యంలో పారిపోయినప్పుడు అక్కడ తన మామ గొర్రెలను మేపుకుంటూ ఉంటే సర్వశక్తి గల దేవుడు పదలో నుండి మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ మాట్లాడుతున్నాడంట? పదలో నుండి మాట్లాడుతున్నాడు. మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన ప్రదేశము, నీ పాదరక్షణను విడిచిపెట్టి నేను చెప్పే మాటలు వినమన్నాడు. ఇదిగో నేను ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న శ్రమను, బాధను నేను చూస్తాను. నీవు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలులను విడిపించాలి అని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలా మోషేను ఐగుప్తులోనికి పంపించి ఐగుప్తులో ఉన్న తన ప్రజలను దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మోషే ఇప్పుడు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట వినే రీతిలోనికి మోషే తల్లి ఆ మోషేను పాలించి దేవుని కొరకు పెంచింది. హల్లెలూయా. మరి ప్రేమ దీపిక వరిగిచ్చిన కుమారుని పాలిస్తూ ఆహారాన్ని పెడుతూ దేవుని గురించి బోధిస్తామంటే వారు గొప్పవాడిగా మార్చబడినట్ట. దీవెన దేవుడు చేయలేక దేవుడు మారుస్తాడు. మోషే గొప్పవాడు. ఐగుప్తులోనికి వెళ్ళి తన ప్రజలు పడుతున్న శ్రమను చూసిన దేవుడు మోషేను పంపించి ఎన్ని గొప్ప కార్యాలు చేసి తన ప్రజలను విడిపించడం కారణము మోషేను దేవుని సాధనంగా పెంచింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎలా పెంచిందంట? హల్లెలూయా. హల్లెలూయా.
ఎలా పెంచిందంట? దేవునికి కొరకు సాధనగా పెంచింది కనుకనే మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడిగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకి ఇచ్చిన కుమారులను దేవుని కొరకు మనం పెంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా వింటున్నావా? ఇంకా నీకు ఇచ్చిన కుమారుని ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకు పెంచి ఆ బిడ్డవాడు జ్ఞానవంతులు, వయస్సులు వెతుకుతూ వర్ధిల్లుతూ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా దేవుడే మార్చునుగాక. దేవుడు బిడ్డ వర్ధిల్ల చేయునుగాక. అందుకనే యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. మరి దేవుని కొరకు వారిని పెంచాలంటే వారికి ఏమి నిరూపోయాలంటే వాక్యాన్ని నిరూపోయాలి. ఏమి నిరూపోయాలండి? వాక్యం. అందుకని సామెతల గ్రంథం అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడినప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. చిన్నతనం నుండి మన బిడ్డలకు దేవుని వాక్యమును నూరు పోస్తూ ఉంటే వాడు పెరిగి పెద్దవాడినప్పుడు దేవుని మార్గము నుండి తొలగిపోడు. ఈ రోజున చాలా మంది బిడ్డలు పాడైపోవడానికి, తల్లిదండ్రుల మాట వినకపోవడానికి, తల్లిదండ్రులు చెప్పినట్లుగా జీవించకపోవడానికి గల కారణము వారు దేవుని వాక్యములో ఎదగలేదు. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా దేవుని వాక్యములో వారు పెంచలేదు. అందుకని మన బిడ్డలు ఏమైపోతున్నారు? రోడ్డు పక్కన తిరిగే వారు గాను, త్రాగుబోతులు గాను, పెంచలవిడిగా జీవించే వారు గాను మార్చబడుతున్నారు. కానీ ఈ కడవరి కాలం మన బిడ్డలాగా ఉండాలంటే మోషే వలె సాధనముగా దేవుడు ఆ బిడ్డను ఎదుగుదలతో నింపునుగాక. రెండవదిగా వాక్యం అనే పాల వలన మన బిడ్డలు ఏం చేయాలంట? పెంచాలి. చదవండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. 3వ వచనములో క్రొత్తగా జన్మించిన శిశువులను పోని నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఏ పాలంట? గేదె పాలు కాదు, ఆవు పాలు కాదు, నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో వారు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే అపేక్షించడం అనగా ఆ పాలను వారికి అందించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ పాలు వారికి ఈ నిర్మలమైన వాక్యం అనే పాలు ఏం చేస్తుంది తెలుసా? మన బిడ్డలను రక్షణలో ఎదుగునట్లుగా మారుస్తాయి. దేవుని మార్గంలో జీవించేటట్టుగా చేస్తాయి. దేవుని కొరకు బ్రతికేటట్టుగా మారుస్తాయి. అందుకనే హన్న లేక పుట్టిన కుమారుడైనటువంటి సమూయేలును శిలోహులో ఉన్న యెహోవా మందిరములో పాలు విడిచిన దినమందే యెహోవాకు ప్రతిష్ఠ చేసింది. ఎవరికి ప్రతిష్ఠ చేసిందంట? యెహోవాకు ప్రతిష్ఠ చేసింది. ప్రతిష్ఠ చేసిన దినమందు ఆ బాలుడైన సమూయేలు అక్కడ యెహోవాకు మ్రొక్కెను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ యెహోవాకు మ్రొక్కెను. అంటే నిర్మలమైన వాక్యం అనే పాలలో హన్న సమూయేలును పెంచింది కనుకనే ఇదిగో పాలు విడిచిన తర్వాత యెహోవా మందిరంలో ఏ తీర్మానం అయితే, ఏ ఒడంబడిక అయితే చేస్తుందో యెహోవా మందిరంలో ఆ చిన్నవాడిని విడిచిపెట్టిన వెంటనే అక్కడే ఒకటి యెహోవాకు ఎవరు నేర్పించారండి? బహుశా నేను అనుకుంటాను అన్న ప్రార్థన చేస్తూ ఆ బిడ్డను పక్కన కూర్చోబెట్టుకొని మోకరించడం ఎలాగో నేర్పించి ఉండొచ్చు. దేవుడి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులుగా మనం మోకరిస్తే మనతో పాటు మన బిడ్డలు మోకరిస్తున్నారు. మనం దేవుని మందిరానికి వస్తే మనతో పాటు దేవుని మందిరానికి మన బిడ్డలు
నువ్వు సినిమాకి వెళ్తే నీతో పాటు నీ బిడ్డలు అక్కడికి వస్తారు, అంతే కదండి. నీ బిడ్డలు దేవుని ఎందుకు రావాలంటే వాళ్ళని దేవుని సరి తీసుకుని వచ్చి దేవుని వాక్యమును, నిర్మలమైన వాక్యమైన పాలను మన బిడ్డలకు పెంచుతూ నేర్పిస్తూ ఉంటే ఇప్పుడు దీపిగా కూడా ఆ బిడ్డకు పాలిస్తూ దేవుని గొప్పతనాన్ని తెలియజేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని గురించిన కార్యాలు, దేవుడు ఎందుకు గొప్పవాడో, ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలు ప్రజలు మోసే ఎలా విడిపించాడో వాటి గురించి ఏం చేయాలంట, మాట్లాడుతూ ఉండాలి. అందుకని దావీదు 22వ కీర్తన అంటాడు, నా తల్లి యొక్క నేను స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మికను పుట్టించితివి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నా దేవుడు, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. హల్లెలూయా. దావీదు తల్లి స్తన్యపానము చేస్తూ పాలిస్తూ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహత్యము కలిగినవాడు, ఎంత అధిక స్తోత్రాలుడో, ఆయన చేసిన కార్యాలన్నీ దావీదునకు తెలియజేస్తూ దావీదును ఆ పాలిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని పెంచుతూ ఉన్న కనుకనే గొప్ప ఆరాధికుడిగా దావీదును దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గొప్ప ఆరాధికుడు దావీదు వంటి ఆరాధికుడు బైబిల్లో ఎవ్వడు లేడండి. దావీదు ఆ 150 కీర్తనలో ఎక్కువ కీర్తనలు దావీదే రాశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే అవి దావీదు కీర్తనలు అనుకున్నాడు. ప్రతి శ్రమను పాటగా రాసుకొని, ప్రతి ఆనందాన్ని పాటగా రాసుకొని, రాత్రి వేళ, పగటి వేళ, మధ్యాహ్నం మందు, మధ్యరాత్రి వేళ, పడక మీద పడుకున్నప్పుడు దేవుని ఔన్నత్యాన్ని స్తుతించే ఒక గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు నా హృదయానుసారుడు, హల్లెలూయా, నా చిత్తానుసారుడు, నా చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చే కుమారుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగ మన బిడ్డలు పెంచాలంటే రెండవది నిర్మలమైన వాక్యమైన పాలన దేవుని స్థితిలో మన బిడ్డలకు పెంచాలి. మూడవది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపు ప్రభు యొక్క శిక్షలను, ప్రభు యొక్క బోధనలు వారిని పెంచుడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట ఎవరికంటే తల్లిదండ్రులతో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి తండ్రులు అన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను, ప్రభు యొక్క బోధనలను వారిని పెంచుడి. మూడవది దేవుని బోధనలను, ప్రభు యొక్క శిక్షలను మన బిడ్డలని ఏం చేయాలంట, పెంచాలి. మన బిడ్డలకు శిక్షణ ఉండాలి, బోధన ఉండాలి. ఒక శిక్షణ ఉండి బోధన లేకపోతే వాడు పాడైపోతాడు. ఒకవేళ బోధన ఉండి వాడికి శిక్షణ లేకపోతే పాడైపోతాడు. అందుకని పౌలు గారు జ్ఞానము కలిగి అన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను, ప్రభు యొక్క బోధనలను వారిని పెంచండి. ఈరోజున మన బిడ్డలను మనం పెంచగలుగుతున్నామా? దేవుని బిడ్డరా, మన బిడ్డలను ప్రభు యొక్క బోధనలను, ప్రభు యొక్క శిక్షలను వారిని పెంచినప్పుడు, ఇందాక సామెతల గ్రంథంలో చదువుతున్నాను కదా, వాడు పెరిగి పెద్దవాడినప్పుడు ఆ త్రోవ నుండి వాడు తొలగిపోకుండా ఇదిగో ప్రభు యొక్క బోధ వాడిని గొప్పవాడిగా దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి దేవుడు వరదల ప్రేమను, దీపికాన్ని ప్రభు ప్రేమించినటువంటి కుమారుడు. ఆ బిడ్డ ఒకటి దేవుని కొరకు పెంచబడాలి, రెండవది నిర్మలమైన వాక్యమైన పాల వలన ఆ బిడ్డ పెంచబడాలి, మూడవది ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను ఆ బిడ్డ పెంచబడినప్పుడు ఆ బిడ్డ కుటుంబానికి, తల్లిదండ్రులకును, తాతయ్య నాయకులను సంతోషాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేసే ఒక చక్కని బిడ్డగా ఆ బిడ్డకు దేవుడు ఆశీర్వదించునుగాక, ప్రభు దీవించునుగాక, ఆ బిడ్డకు దేవుడు మంచి జ్ఞానమును కలుగు చేయునుగాక. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు,
మీరు పాలు తాగవలసిన వారై ఉన్నారు, కానీ బలమైన ఆహారం ఇంకెప్పుడు తింటారు? ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉంటారా? బలమైన ఆహారం కూడా మనం ఏం చేయాలంట? తినాలి. ఈ రోజున దమాహారంలో నుండి ధనాహారంలోనికి ఆ బిడ్డను తీసుకుని వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున బిడ్డకు భౌతికమైనటువంటి శరీరానికి కావలసిన ఆహారాన్ని మనం పెడుతున్నాము. తన ఆత్మకేం కావాలంటే వాక్యం అనే ఆత్మ సంబంధమైన వాక్యము మన బిడ్డలకు అంత అవసరం. ఆ వాక్యము వారిని ప్రయోజకులుగా చేస్తుంది. ఆ వాక్యము సమాజంలో వారిని నిలబెడుతుంది. ఆ వాక్యము దీవెనకరంగా మారుస్తుంది. అందుకనే సమయాలు దానం మొదలుకొని బహిష్కరణ వరకు వ్యాపించబడ్డాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతగా దీవించబడటానికి నిర్మలమైన వాక్యమైన పాల వలనను ప్రార్థన వలనను అన్నాపించినట్లుగా ఇదిగో ప్రేమ్ దీపికాను కూడా దేవుడు అవగించిన కుమారుని ఆ విధంగా పెంచే జ్ఞానము, ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు తల్లిదండ్రులను దయచేయను గాక. హల్లెలూయా. అలాంటి వారిని పెంచుతూ ఉంటే బిడ్డ గొప్పవాడు అవుతాడు, దీవించబడ్డాడు. అందుకని 128వ కీర్తన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ విజయం కలిగి చేతుల కష్టాలను అనుభవించుకుని నీకు మేలు కలుగును. నీ లోకేట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. చెప్పండి వాడు దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. నీ భార్య మేలుకరంగా ఉంటుంది. నీ భోజనపు పిల్లలు మనసు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా వారిని ఇలాగూ ఆశీర్వదించి సియోనులో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు మరి రవి గారికి రమ గారికి వారికి ఇచ్చిన కుమారుడు ప్రేమకు దీపికాకు వారిని ప్రేమించినటువంటి శ్రేష్టమైనటువంటి శ్వాసములకు ఆ విధమైన ఆశీర్వాదము నా దేవుడు నిండాలుగా దయచేయునుగాక. ఆ బిడ్డను దేవుడు వర్తిల్లింపచేయునుగాక. ఆశీర్వాదకరంగా దేవుడు ఆ బిడ్డను మార్చునుగాక. మంచి జ్ఞానేంద్రియములను దేవుడిచ్చునుగాక. దేవుడి కొద్ది మాట దీవించునుగాక. మంచండి ప్రార్థన.